ఈ వీడియో చూసే ముందు మిగతా 2 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. రామకృష్ణ భయంగా ఆ గది తలుపులు గట్టిగా పట్టుకొని తెరిచి ఆ గదిలో ఏముందా అని చూశాడు. ఆ గదిలో కూడా చీకటిగా ఉండడం వల్ల తన మొబైల్ టార్చ్ మళ్ళీ ఆన్ చేసి చుట్టూ చూశాడు. ఆ గదిలో ఒక టీవీ, ఒక సీలింగ్ ఫ్యాన్ ఉంది, అంతే. వెంటనే రామకృష్ణ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా ఆ గదిలో ఉన్న టీవీ దానంతటా అదే ఆన్ అయింది. వెంటనే రామకృష్ణ వెనక్కి తిరిగి ఆ టీవీని చూశాడు. ఆ టీవీలో ఒక కథ ప్రసారం అవుతోంది. అది ఏమిటా అని చూస్తే కుమారి డిగ్రీ తన సొంత ఊరైన హైదరాబాద్లో ఒక గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో బిఎస్సి చదివేది. అదే డిగ్రీ కళాశాలలో తనతో పాటు సురేష్ అనే వ్యక్తి కూడా చదివేవాడు. ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం 3 ఏళ్ళు డిగ్రీ తర్వాత ప్రేమగా మారింది. వెంటనే ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకుందామనుకున్నారు. కుమారి తన ఇంట్లో వాళ్లకు చెప్పి ఒప్పించింది. కానీ సురేష్ మాత్రం తన ఇంట్లో వాళ్లకు చెప్పడానికి భయపడ్డాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే సురేష్ ఇంట్లో వాళ్ళు సురేష్కి ఒక సంబంధం తెచ్చారు. తనకు నచ్చకపోయినా ఒప్పుకోక తప్పలేదు సురేష్కి. 1 నెలలోపే సురేష్కి వివాహం అయిపోయింది. కుమారి తన ఇంట్లో వాళ్ళు వివాహం గురించి పొద్దున్నే ఫోన్ చేశారు సురేష్కి. ఆ తర్వాత సురేష్కి వివాహం అయిపోయిందనే విషయం తెలుసుకోగానే కుమారి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత విషయం తెలిసిన తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైపోయింది. తర్వాత కుమారి మీద నీళ్లు జల్లి లేపి ఆమెను తన గదిలో పడుకోబెట్టారు. తర్వాత అదే రోజు రాత్రి సరిగ్గా 1 గంటలకు తన ఇంట్లో వాళ్ళు తెలియకుండా ఇంటి పెరట్లో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయింది కుమారి. పొద్దున్నే లేచి చూస్తే తల్లి పెరట్లో ఉన్న తులసి కూటకు నీళ్లు పోస్తుండగా కుమారి శవాన్ని చూడగానే గట్టిగా అరుస్తూ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచింది. అందరూ వచ్చి చూసేసరికి తల్లి అక్కడికక్కడే గుండెపోటుతో చనిపోయింది. కుమారి తల్లి అక్కడికక్కడే చనిపోయేసరికి తండ్రి కూడా అదే గుండెపోటుతో చనిపోయాడు. ఇంతవరకు ప్రసారం వచ్చి తర్వాత టీవీ దానంతట అదే ఆఫ్ అయింది. రామకృష్ణకు అర్థమైన ఏంటంటే తనతో పాటు ప్రయాణించిన సురేష్ని చంపింది తన స్నేహితురాలు అయిన కుమారి ఆత్మ అని. అలాగే తన వెంట పడుతుంది కూడా కుమారి ఆత్మే అని తనకు అర్థమైంది. ఇంతలో ఒక స్వరం వినబడింది రామకృష్ణకి. రామకృష్ణ, నేనెవరో తెలుసుకున్న తరువాత నిన్ను వదిలిపెడతాను అని అనుకోవడం నీ అవివేకం. నువ్వు నా స్నేహితుడు అయినా కాకపోయినా ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన ఏ ఒక్కరిని ప్రాణాలతో తిరిగి బయటకు పంపలేదు. పైగా నువ్వు ఈ సురేష్తో పాటు అర్ధరాత్రి పూట ప్రయాణం చేసినప్పుడు కూడా మీ ఇద్దరి వెంటపడి వేధించాను అని అంది కుమారి ఆత్మ తన గొంతుతో. ఇలా సురేష్తో రాత్రిపూట బస్సులో ప్రయాణం చెయ్యడం వల్లే తనకు ఈ ప్రమాదం వచ్చిందని భావిస్తాడు రామకృష్ణ. ఎలాగైనా ఈ ఇంటి నుంచి బయటకి వెళ్ళాలని తన ప్రయత్నాలు మొదలు పెడతాడు రామకృష్ణ. రామకృష్ణ భయంతో వణికిపోతున్నాడు కుమారి ఆత్మ అన్న మాటలకు. కాసేపటికి రామకృష్ణ ధైర్యం తెచ్చుకొని ఎలాగైనా ఇక్కడి నుండి బయటపడాలని శతవిధాలా ప్రయత్నించి అన్ని తలుపులు చూశాడు. ఏది తెరిచి ఉంటే వెంటనే వెళ్ళిపోవడానికి వీలుంటుందని. కానీ ఆ గదిలో ఒకే ఒక్క తలుపు ఉంది. అది కూడా మూసి ఉంది.
ఇంతలో తన ఫోన్కి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అది తీసి చూస్తే అందులో ఉన్న సందేశం ఏమిటంటే, నువ్వు చేసిన చిన్న తప్పుకి నేను విధించే శిక్షకి సిద్ధంగా ఉండు. అప్పుడు రామకృష్ణకు అర్థమైంది, ఈ సందేశం ఖచ్చితంగా కుమారి ఆత్మ పంపించి ఉంటుందని అనుకున్నాడు. అప్పుడే రామకృష్ణ గదిలో ఉన్న ఒక కుర్చీ తన వైపుకు తిరిగి ఉంది. వెంటనే రామకృష్ణ ఆ కుర్చీ వైపు చూశాడు. అప్పుడు తనకు ఒక నల్లటి చీరలో, ముఖమంతా తెలుపు రంగు, కళ్ళు చూడడానికి భయంకరంగా ఉండే విధంగా ఒక ఆత్మ కనిపించింది కుర్చీ పక్కన. అప్పుడు రామకృష్ణకు భయం వేసి తలుపుని తన కాళ్ళతో గట్టిగా తన్నాడు. అలా 2-3 సార్లు చేసేసరికి తలుపు విరిగిపోయి కింద పడిపోయింది. వెంటనే రామకృష్ణ ఇంట్లో నుంచి బయటకు వచ్చి పరుగులు తీయడం మొదలుపెట్టాడు. అప్పుడు తన వెనకాల నుంచి చిన్న చిన్న పట్టీల శబ్దం చేసుకుంటూ కుమారి ఆత్మ వెంబడించింది. రామకృష్ణ వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీస్తూనే ఉన్నాడు. అప్పుడు కుమారి ఆత్మ వెనకాల నుండి వస్తూ ఉండగా ఆ దారి నిండా చీకటి అలుముకోవడం మొదలుపెట్టింది. ఆ వీధిలో ఉన్న ప్రతి లైటు ఆరిపోవడం మొదలుపెట్టాయి. రామకృష్ణకి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే తాను ఎంత దూరం వెళుతున్నా సరే మళ్ళీ అదే వీధిలోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు రామకృష్ణ వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. తన వెనకాల 10 అడుగుల దూరంలో చీకట్లో నల్లటి చీరలో, తెల్లని ముఖం, భయంకరమైన కళ్ళతో కుమారి ఆత్మ నడుచుకుంటూ వస్తుంది. అది చూసిన రామకృష్ణ గుండె 72 సార్లకు బదులుగా 150 సార్లు కొట్టుకోవడం మొదలైంది. అప్పుడు రామకృష్ణకు ఒక ఆలోచన వచ్చింది. తనకు ఊరు వెళ్లే ముందు ఒక స్వామీజీ ఇచ్చినటువంటి విభూదిని బయటకు తీసి తన చేత్తో తన చుట్టూరా ఒక సర్కిల్ ముగ్గులా వేసుకున్నాడు. అయితే దూరాన ఉన్న కుమారి ఆత్మ వెంటనే మాయమైపోయింది. కాసేపు అలాగే ఆ సర్కిల్లో ఉన్నాడు రామకృష్ణ. అయితే ఆత్మ వెళ్ళిపోయి ఉంటుందని అనుకున్నాడు. అప్పుడే గాలి ఎక్కువై వాన పడడం మొదలైంది. దాంతో రామకృష్ణ చేతిలో ఉన్న విభూతితో పాటు తను గీసుకున్న సర్కిల్ కూడా ఆ నీటిలో చెరిగిపోయింది. అప్పుడు వెంటనే కుమారి ఆత్మ తన కళ్ళ ముందు కనిపించింది. అప్పుడు రామకృష్ణ భయంతో ఏడుస్తూ తను చేసిన తప్పుల్ని కుమారి ఆత్మకు చెప్పాడు. కుమారి చదువుకునే రోజుల్లో రామకృష్ణను ఒక స్నేహితుడలా చూసింది. కానీ రామకృష్ణ మాత్రం కుమారి తనకు కాబోయే భార్య కింద చూశాడు. కుమారికి మొదట్లో అర్థం కాలేదు రామకృష్ణ చేసే పనులు. ఆ తర్వాత కుమారి సురేష్ని ప్రేమించడం చూసి తట్టుకోలేకపోయాడు రామకృష్ణ. వెంటనే వారిద్దరిని విడదీయాలని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో వారిద్దరూ వారి వారి ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ ప్రేమ విషయం వాళ్ళ పెద్దలకు చెప్పి ఒప్పించాలనుకుంటున్నారు అనే విషయం తెలియడంతో కుమారి తన ఇంట్లో వాళ్ళను ఒప్పించిందనే విషయం కూడా తెలుసుకున్నాడు రామకృష్ణ. తర్వాత రామకృష్ణ తన స్నేహితుల ద్వారా సురేష్ తన ఇంట్లో వాళ్ళకి తన ప్రేమ విషయం చెప్పలేదనే విషయం కూడా తెలుసుకొని సురేష్ లేని సమయంలో సురేష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సురేష్కు అందమైన బుద్ధిమంతురాలైన మంచి అమ్మాయి సంబంధం తెచ్చాడు రామకృష్ణ. రామకృష్ణకి ముందే తెలుసు సురేష్ తల్లిదండ్రులకు కులం పట్టింపులు ఎక్కువ అని. అందుకే సురేష్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు కాబట్టే తనకు వచ్చే అమ్మాయి కూడా బ్రాహ్మణ కుటుంబురాలే అవ్వాలి అని. కానీ కుమారి మాత్రం బ్రాహ్మణ కులం కాదు కాబట్టి రామకృష్ణ తెలివిగా ఒక బ్రాహ్మణ వధువు సంబంధాన్నే సురేష్ తల్లిదండ్రులకు చూపించాడు. చూసి చూడగానే సురేష్ తల్లిదండ్రులు సరే అని అనేశారు. సురేష్ తన తల్లిదండ్రులకు భయపడి తన ప్రేమ విషయం చెప్పలేదు. దాంతో సురేష్ తల్లిదండ్రులు సురేష్కి ఆ బ్రాహ్మణ వధువునిచ్చి పెళ్లి చేశారు.
రామకృష్ణ విషయం అంతా కుమారి ఆత్మ ముందు చెప్పగానే కుమారి ఆత్మ కోపంతో బిగ్గరగా అరిచింది. వెంటనే రామకృష్ణ వెనక ఉన్న మర్రి ఊడలు తనని అమాంతం పట్టుకొని చెట్టు పైకి లాగేశాయి. మర్రి చెట్టు ఊడలు రామకృష్ణ ప్రతి అవయవాన్ని పట్టుకున్నాయి. కుమారి ఆత్మ సైగ చేసిన మరుక్షణం ఆ ఊడలు ఒకదాని తర్వాత ఒక్కటి గట్టిగా లాగడం మొదలుపెట్టాయి. 2 చేతులు, 2 కాళ్ళు, తన తలకాయ కూడా పూర్తిగా తన శరీరం నుండి వేరు చేసేసింది. రామకృష్ణ అవయవాలన్నీ నేల మీద చెల్లాచెదురై పడిపోయి ఉన్నాయి. అప్పుడు కుమారి ఆత్మ శాంతించి అదృశ్యమైపోయింది. ఈ కథలో రామకృష్ణ తన స్వార్థం చూసుకొని ఇద్దరి ప్రేమికులను విడదీయడం వల్ల తనకు కలిగిన గతి ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఒక్క చిన్న మాట, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.